ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. ఉద్యోగరీత్యా లేక ఉద్యోగాలు రాక ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురైతే ఎలాంటి పూజలు చేయాలి అడిగి తెలుసుకుందాం. ప్రముఖ జ్యోతిషులు వీరభద్ర శర్మ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. ఇప్పుడైతే ఉద్యోగాల కోసం చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఏమో ఉద్యోగం చేస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ జాతక రీత్యా ఎటువంటి పరిష్కార మార్గాలు చెప్తారు ఉద్యోగం కోసం ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారు? ఖచ్చితంగా అమ్మ, చాలా మంచి ప్రశ్న. సాధారణంగా ఇదివరకు పూర్వకాలంలో ఏమనేవారంటే ఉద్యోగం పురుష లక్షణం అనేవారు. ఉద్యోగం స్త్రీలు కూడా ఆచరిస్తున్నారు ఇప్పుడు. ఖచ్చితంగా ఇదైతే కనుక చాలా మంచి ప్రశ్నే. దీని గురించి అయితే కనుక ఒక ఉద్యోగం రావాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, అంటే సాధారణంగా విద్యలో రాణించాలన్నా, మన ఇంటికి ఐశ్వర్యం ఒక రూపాయి కోసమే ఇవన్నీ కూడా మనం చేసేటువంటివి. ఒక రూపాయి మన ఇంటికి రావాలన్నా సరే ప్రధానంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండి తీరాలండి. రాజశ్యామల, వారాహి వీళ్ళిద్దరినీ కూడా మంత్రిని దండినిగా చేసుకున్నటువంటి లలితా పరమేశ్వరి అమ్మవారు. ఆ అమ్మవారి పాదాలను కానీ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కనుక ఆ అమ్మవారి పాదాలు ఆశ్రయిస్తే ఆవిడ సమస్తం ఇవ్వగలరు. ఎవరికి ఏదిస్తే వాడు జీవితంలో సుఖపడతారు, ఎవరికి ఏదిస్తే వాళ్ళ జీవితాంతం ఆనందంగా ఉంటారు, అటువంటివన్నీ కూడా ఇవ్వదగ్గ అమ్మవారు లలితా మహేశ్వరి, లలితా పరమేశ్వరి అమ్మవారు. ఆ అమ్మవారి పాదాలు పట్టుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సంబంధించినటువంటి లలితా సహస్రనామాలు పారాయణ చేసుకుని, గుడాన్న ప్రీత మానస లలితా సహస్రాంతర్గతంగానే చెప్పబడింది. బెల్లంతో ఉండినటువంటి బియ్యంతో కూడుకున్నటువంటి గుడాన్నం, బెల్లం అన్నం, పరమాన్నం, అది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అది స్వీకరించినట్లయితే కనుక ఖచ్చితంగా వారి జీవితంలో మంచి మంచి ఉన్నతులైతే డెఫినెట్గా ఏర్పడతాయమ్మా. ఓకే. అంటే జాతకాలను పట్టి చెప్తూ ఉంటారు కదా, ఏ రాశుల వాళ్ళైనా సరే లలిత సహస్రనామాలు, లలిత అమ్మవారి పూజ చేస్తే సరిపోతుందా? అంటే ప్రధానంగా ఏంటంటే అండి, అంటే జ్వరం వస్తే అందరం ముందు పారాసెటమాల్ అనుకునేటువంటి టాబ్లెట్ జోలికి వెళ్తాం. అంటే అది అంతర్గతంగా ఇంకా ఏమైనా ఉంటే అవి టెస్ట్లు అవి ఉంటాయి. అలాగే జాతక అంతర్గతంగా అయితే కనుక ఈ కొంతమంది 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకు కూడా ఉద్యోగంలో రాపోవడం, ఉద్యోగం వచ్చిన తర్వాత నిలబెట్టుకోలేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అది వారి వారి యొక్క జాతకానుసారంగా కూడా మనం మాట్లాడవలసి వస్తూ ఉంటుంది. కొంతమందికి వాళ్ళ యొక్క విద్యలో బాగా రాణించి చాలా మంచిగా మంచి మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళకు కూడా ఆ ఉద్యోగం దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం సక్సెస్ రేట్ సరిగ్గా ఉండకుండా ఇబ్బంది పడుతుంటారు. అంటే ఆ టైంలో వచ్చినటువంటి దశాంతర్దశలు అనేటువంటి ఉంటుంటాయి. అంటే ఉదాహరణకి 2025 సెప్టెంబర్ 1వ తారీఖు వరకు ఆయనకి ఏదో చక్కగా కుజమహాదశ ఉంది. ఆ కుజమహాదశలో ఆయనకు అన్ని పనులు నేను ఏదైనా చేయగలనని చెప్పనేసి అనుకున్నారు ఆయన. సెప్టెంబర్ 1వ తారీఖు దాటినప్పటి నుంచి ఆయనకు రాహు మహాదశ వచ్చింది. మరి రాహు మహాదశ వచ్చిన తర్వాత కుజమహాదశలో ఉన్నట్టుగా ఉండాలంటే కష్టం. ఆ టైంలో ఏమన్నా కొన్ని సమస్యలు, ఇబ్బందులు అడిగి రావచ్చు. లేదంటే కనుక అప్పటిదాకా చక్కగా ఏదో బుధ మహాదశ జరిగి, బుధ మహాదశ పూర్తయిపోయిన తర్వాత కేతు మహాదశ వచ్చింది అనుకోండి, ఆ కేతు మహాదశలో బుధ మహాదశలో ఉన్నట్లుగా ఉండడం కష్టం. అప్పుడే నేషనల్ హైవే నుంచి దిగి పక్కకు వస్తే సర్వీస్ రోడ్లోకి వచ్చిన తర్వాత నేషనల్ హైవేలో లేదని చెప్పనేసి అంటే ఎలా కుదురుతుంది? అది అలా ఉండదు కదా. అంటే ఆ దశలో ఇచ్చేటువంటి ఫలితాలు ఈ దశలో వచ్చేటువంటి అవకాశంగా ఉండవు. సో ఆ దశలో వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉండి ఉంటే కనుక వాళ్ళ యొక్క జ్యోతిష్కులను తెలుసుకుని, ఈ దశలో నేను ఏం చేస్తే నాకు ఉన్నటువంటిది ఇబ్బంది తగ్గుతుంది, నాకు రావాల్సినటువంటి ఆ ఉద్యోగమా లేకపోతే వ్యాపారంలో రాణించడమా, దేంట్లో నేను సెటిల్ అవ్వగలుగుతాను అనేటువంటిది వాళ్ళ యొక్క జాతకాంతర్గతంగా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఉంటాయి. గురుగారు, మనము పుట్టినప్పుడే అంటే మన ఫేట్ ఎలా ఉంటుంది అని భగవంతుడు రాసే పంపిస్తారు అని మనం జనరల్గా అంటూ ఉంటాము, పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు. కానీ మనం జాతకాలు, పరిహారాలు అని ఇట్లా ఏదైతే పూజలు అవి మనం చెప్తూ ఉంటామో, అప్పుడు అంటే మనం పుట్టినప్పుడు రాసుకుని వచ్చిన రాతలు మనం పూజలు చేయడం వల్ల మారిపోతాయా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉద్యోగాల గురించే మనం మాట్లాడుతూ ఉన్నాము. వాళ్ళు ఎప్పుడు ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ఎట్లాంటి ఇబ్బందులు ఉంటారు అనేది మనకు చిన్నప్పుడే అది ఫేట్ లో రాసి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు పూజ పరిష్కార మార్గాలని చెప్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు పరిష్కార మార్గంతో మన ఫేట్ మారిపోతుందా? ఇప్పుడు ఒక వ్యక్తికి బ్లడ్ ప్రెషర్, బీపీ అనే కంప్లైంట్ వచ్చింది.
ఆయన బీపీ టాబ్లెట్ వేసుకోవడం వల్ల బీపీ తగ్గిపోతుందండి మొత్తం. తగ్గదు. ఏమవుతుంది? కొంచెం దాని నుంచి అంటే ఇబ్బంది కాకుండా ఉంటుంది. అంతే అంటారా ఇది కూడా? చంద్రశేఖర 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 పాహిమాం అని చెప్పినటువంటి మార్కండేయుడు 16వ సంవత్సరంలోనే చనిపోతారు అని చెప్పేసి రాసుంది ఆయనకి. ఉమ్, ఆయన పరమేశ్వరుని చాలా గట్టిగా ఆలింగనం చేసుకుని ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఈ యొక్క చంద్రశేఖరాష్టకాన్ని పాడారు. ఈ చంద్రశేఖరాష్టకం ఆయన పాడుతూ పరమేశ్వరుడు యొక్క శివలింగం పట్టుకుని ఉన్నటువంటి కారణం చేత ఆయన చిరంజీవి అయ్యారండి. ఐ మీన్ చిరంజీవి మీన్స్ ఇంకా ఆయనకి మరణం లేదు. ఆయనకి మార్కండేయుడికి మొత్తం ఈ యొక్క ప్రపంచం మొత్తం అంతరించిపోయినా సరే ఆయనకి మరణం లేదు. ఎలా వచ్చింది? ఆయన పరమేశ్వరుడు యొక్క పాదాలు పట్టుకుని చక్కగా చంద్రశేఖరాష్టకం పారాయణ చేస్తూ నిరంతరం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడూ కూడా శివనామస్మరణ చేస్తూ ఉన్నటువంటి జీవితం అయింది. మరి 16 సంవత్సరాలకే చనిపోతాడు అని చెప్పిన యమధర్మరాజు గారు కూడా ఆయన యొక్క వాహనం మీద పాసం కూడా పట్టుకుని వచ్చాడు. ఈ యొక్క మార్కండేయుడికి శివలింగానికి కలిపి ఆయన యొక్క పాసం వేశారు. మరి ఆయన చిరంజీవి అయ్యాడు. ఆయన 16వ సంవత్సరంలో చనిపోవలసినటువంటి వ్యక్తి. అంటే చిరంజీవి అంటే మరణం లేనటువంటి వాడని చెప్పినది అర్థం అండి. సప్త చిరంజీవుల్లో ఒకరు మార్కండేయుడి పేరు యొక్క పఠిస్తే గనక అపమృత్యు దోషం కూడా పోతుందని చెప్పి శాస్త్రవచనం. అర్థమైంది. సంతోషం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం తల్లి.